పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం నుంచి 10వ అధ్యాయము 8వ వచనం వరకు. నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరి లేని గొర్రెల వలె చెదరియున్న జన సమూహమును చూసి ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయెను. అప్పుడు యేసు తన శిష్యులతో, పంట మిక్కుటము కాని కోతగాండ్రు తక్కువ, కావున పంటను స్వీకరించుటకు కావలసిన కోతగాండ్రులను పంపవలసినది పంట యజమానునికి మనవి చేయడు అని పలికెను. యేసు తన 12 శిష్యులను చెంతకు పిలిచి, దుష్టాత్మలను పాలద్రోలుటకు సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వారికి అధికారమునిచ్చెను. ఆ 12 అపోస్తలుల పేర్లు ఇవి. అందు మొదటివాడు పేతురు అనబడు సీమోను, తదుపరి అతని సోదరుడగు ఆంద్రయ్య, జబదాయి కుమారుడగు యాకోబు, అతని సోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయ్యు, తోమ, సుంకరియగు మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు తద్దయి, కననీయుడగు సీమోను, ఆయనను అప్పగించిన యోదా ఇస్కరియోతు. యేసు ఈ 12 శిష్యులను పంపుచు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను. అన్యజనులుండు ప్రదేశములలో ఎచ్చటను అడుగు మోపవలదు. సమరీయులు ఏ పట్టణమునను ప్రవేశింపరాదు. కానీ చెదరిపోయిన గొర్రెల వలెనున్న ఇజ్రాయేలు ప్రజల వద్దకు వెళ్ళి పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపడు. వ్యాధిగ్రస్తులను స్వస్థపరపడు, మరణించిన వారిని జీవముతో లేపడు, కుష్ఠి రోగులకు శుద్ధులను గావింపుడు, దయ్యములను వెడలగొట్టుడు. మీరు ఉచితముగా పొందితిరి, ఉచితముగానే వసగుడు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ఆలకించినటువంటి 3 పట్టణాలు మనకి చాలా చక్కటి సందేశాన్ని ఇస్తూ ఉన్నవి. మొట్టమొదటిగా మనము చదువుకున్నటువంటి నిర్గమకాండము 19వ అధ్యాయంలో దేవుని ఒడంబడిక, దేవుని ప్రణాళిక ఇశ్రాయేలు ప్రజలతో, అలాగే దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి నిబంధన గురించి మనకి చాలా ప్రత్యేక విధముగా వివరించబడుతూ ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులతో దాస జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. వారి జీవితాలు చెల్లాచెదర్లు అవుతూ ఉన్నవి. వారి జీవితాలకి అర్థమే లేదు. చీకటిలో ఉన్నటువంటి ప్రజలు, మరణ హోమంలో జీవిస్తున్నటువంటి ప్రజలను దేవుడు మరలా పిలుస్తూ ఉన్నారు. వారు సీనాయి పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మోషే ద్వారా తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడినటువంటి విషయాలు ఈనాడు దేవుడు తన నిబంధనతో, ఒడంబడికతో ఏర్పాటు చేసుకున్నటువంటి విషయాలు మనకి చాలా క్షుణ్ణముగా అక్కడ వివరించబడుతూ ఉన్నవి. మరి ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్యంలో మొట్టమొదటిగా ఆ నిబంధన గురించి, దేవుడు తన ప్రజలతో చేసుకున్నటువంటి నిబంధన గురించి చాలా చక్కగా వివరించబడుతూ ఉన్నవి. మరి దేవుడు ఏం చేస్తున్నాడు? మొట్టమొదటిగా తన ప్రజలను తన చెంతకు పిలుచుకుంటూ ఉన్నాడు. తన చెంతకు పిలుచుకున్న తరువాత దేవుడికి ప్రజలకు ఉన్నటువంటి ఆ వ్యక్తిగత సంబంధము గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తిగత సంబంధం ఏమిటి? ఇది ప్రజలు నాయకులకి మరి అలాగే తాను పరిపాలించేటటువంటి వారికి ఉన్నటువంటి సంబంధము కాదు. కానీ దేవునికి ప్రజలకు ఉన్నటువంటి సంబంధము ఏమిటంటే, మరి తల్లికి కుమారుడికి, తండ్రికి తన బిడ్డలకు ఉన్నటువంటి కూడినటువంటి ఆత్మ సంబంధము. అందుకే దేవుడు మరి తన ప్రజలను ఏమని సంబోధిస్తున్నాడు? నా ప్రియమైనటువంటి వారు, నా సొత్తు, నా పరిశుద్ధ ప్రజలు అని దేవుడు తన ప్రజల గురించి ఎంతో గొప్పగా
ఆయన సంబోధిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనము గమనించినట్లయితే వారు పాపములో జీవించారు, దేవుణ్ణి తిరస్కరించారు, దేవుని కార్యాలు వారి జీవితాలలో వారు మర్చిపోయి ఉన్నారు. అయినప్పటికీ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? వారిని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమకు అవధులు లేవు. మన బలహీనతలను బట్టి, మన పాప జీవితాన్ని బట్టి దేవుడు మనల్ని త్రోసివేయడు. కానీ ఎల్లవేళ తన అంతమైనటువంటి ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తాడు అనేది తన నిబంధనలో మొట్టమొదటి గుర్తుగా ఉన్నది. అలాగే రెండవదిగా తన ప్రజలకు ఏమి తెలియచేస్తూ ఉన్నాడు? వారిని జ్ఞాపకము చేసుకోండి అని వారిని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఏమి జ్ఞాపకం చేసుకోవాలి ఇశ్రాయేలు ప్రజలు? వారు ఐగుప్తు దేశంలో దాస్య జీవితాన్ని, బానిస జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. వారికి ఒక మనిషిగా కూడా వారికి విలువ లేదు. ఎన్నో వేదనలు, బాధలు, కష్టాలు వారి జీవితాల్లో పడుతూ ఉన్నారు. పడినప్పటికీ దేవుడు వారిని చాలా చక్కగా సురక్షితమైనటువంటి ప్రాంతానికి వారిని తీసుకొని వస్తూ ఉన్నారు. అందుకే ఆ విషయాన్ని బట్టి దేవుడు వారికి చెప్పేటటువంటి విషయం ఏమిటండి? మీరు కన్నులారా నేను చేసినటువంటి కార్యాలను చూశారు. ఏ విధముగా చూశారు? వారిని ఏ విధముగా దేవుడు రక్షించాడు? గరుడ పక్షి తన పిల్లలను రెక్కల మీద మోసుకొని పోయినట్లే నేనును మిమ్మలను ఐగుప్తు దాస్యము నుంచి నేను మిమ్మలను విడిపించి తిని అని గొప్ప సత్యాన్ని మనందరికీ కూడా ప్రకటిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి దేవుని కార్యము మన అంతు చిక్కనిది. మన ఆశల కంటే, మనం ఆలోచించే దానికంటే అది చాలా గొప్పగా ఉంటూ ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి దేవుడు ఆ పాప స్థితిలో ఉన్నటువంటి ప్రజలను ఇదిగో మీరు పాపము చేశారు అని వారిని పక్కన పెట్టలేదు. పక్కన పెట్టుకోకుండా ఏం చేస్తూ ఉన్నాడు? దేవుణ్ణి వారి చెంతకు పిలిచి వారిని ఏమంటూ ఉన్నారు? మీరే నా వారు, నా సొంత ప్రజలు, నా యాజక ప్రజలు, నా పవిత్ర ప్రజలు అని దేవుడు వారి గురించి ఎంతో గొప్పగా చెబుతూ ఉన్నారు. ఇక్కడ ఏమని పలుకుతూ ఉన్నారు? యాజక రూపరాజ్యము. మీరందరూ కూడా ఇశ్రాయేలు ప్రజల గురించి యాజక రూపరాజ్యము అని ఒక గొప్ప పొగడ్తలు ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ యాజకత్వం అంటే ఏమిటి? యాజకులు అంటే ఎవరు? దేవుని సేవ చేసేటటువంటి వారు, అలాగే బలులు సమర్పించేటటువంటి వారు, అలాగే ప్రజల కొరకు ప్రార్థించేటటువంటి వారు. మరి యాజకుడు అంటే దేవుడికి ప్రజలకు మధ్యవర్తిగా ఉండేటటువంటి వాడు. మరి ఈ యాజకత్వము అనేది ఒక బాధ్యత. యాజక పదవి కలిగినటువంటి వారు ఏ విధముగా ఉండాలి? వారి పెత్తనాన్ని, వారి ఆధిపత్యాన్ని ఇతరుల పైన చలాయించకూడదు. వారు విరిగి నలిగినటువంటి హృదయముతో నెమ్మదిగా ఆ ప్రజలను దేవుని చెంతకు తీసుకువెళ్ళేటటువంటి విధముగా వారి ప్రవర్తన గాని, వారి వైఖరి గాని ఉండాలి అని నాటి వాక్యం మనకు తెలియచేస్తూ ఉన్నది. మరి మొట్టమొదటిగా ఒక యాజకుడు తన జీవితంలో ఏం చేయాలి? తన జీవితాన్ని సంపూర్ణముగా దేవునికి సమర్పించుకోవాలి. మరి ఎవరైతే వారి జీవితాన్ని సంపూర్ణముగా దేవునికి సమర్పించుకోరో వారి జీవితాలలో దేవుని కార్యాలు అనేవి జరగవు. ఎందుకంటే మనల్ని మనము దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుడు మనతో ఉండడు. ఆయన కార్యాలు మన జీవితాలలో మనము అనుభవించలేము. మరి అందుకే ఈ యాజకత్వము గురించి 2 రకాలుగా విభజించబడుతూ ఉన్నది. మొట్టమొదటిగా మనం చదువుకున్నట్లయితే యాజకులు అనగానే గురువులు అని ప్రతి ఒక్కరు కూడా, అభిషేకం పొందినటువంటి వారు అని ప్రతి ఒక్కరు కూడా తెలియచేస్తారు. నియమించబడినటువంటి వారు అంటే వారు ఏం చేస్తున్నారు? వచ్చినటువంటి గురువులు ఏం చేస్తున్నారు? ఈ బలిపీఠం దగ్గర మీకు దివ్య బలి పూజలు సమర్పిస్తూ ఉన్నారు. మీ కొరకు, మీ విన్నపముల కొరకు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలాగే మరి ఇంకొకటి కూడా, యాజకత్వం అనేది ప్రతి ఒక్కరు కూడా, సామాన్య ప్రజలు అయినటువంటి మనందరము కూడా ఎలా పొందుకుంటూ ఉన్నాము? దేవునిలో యాజకత్వము, మీరు యాజక బృందము అని మనకి వాక్యం చెబుతూ ఉన్నది. యాజక బృందాన్ని మనందరము కూడా, యాజక బృందములో మనందరము కూడా ఎలా పాలు పంచుకోగలుగుతాము? జ్ఞానస్థానం ద్వారా. జ్ఞానస్థానం ద్వారా మనందరము కూడా దేవుని యాజకత్వంలో మనందరము కూడా పాలు పంచుకుంటూ ఉన్నాం. అంటే యాజకుడు ఎలాగైతే బలులను సమర్పిస్తూ సువార్తను, దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి తన బాధ్యతను ఆయన నిర్వర్తిస్తూ ఉన్నాడో, ప్రతి జ్ఞానస్థానం పొందినటువంటి వ్యక్తి కూడా ఏం చేయాలి? దేవుని సువార్తను ప్రకటించాలి, దైవ రాజ్యము గురించి ఇతరులకు తెలియచేయాలి.
అలాగే ఇతరుల గురించి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించాలి. మనం వినినటువంటి వాక్యాన్ని మన కుటుంబ సభ్యులకు మనము తెలియపరచాలి. ఆ దైవ గుణగణాలు మనము ఇతరులకు చాటి చెప్పాలి అని ఈ యాజకత్వంలో ఉన్నటువంటి విశిష్టత గురించి మనకి చాలా చక్కగా అక్కడ రాయబడుతూ ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి పాత నిబంధనలో దేవుడు చేసినటువంటి కార్యం ఏమిటి? బానిసత్వముతో జీవించేటటువంటి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు వారికి విముక్తిని విడుదలను దయచేస్తున్నాడు. మరి నూతన వేదంలో యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడు? మనము పాపాత్ములు అయినప్పటికీ దేవుడు మన కొరకై తనను తాను సమర్పించుకొని తన ప్రాణ త్యాగం చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దేవుడికి మనకి మరి విరోధం ఏ విధంగా ఏర్పడింది? మనము చేసినటువంటి పాపం వలన. మరి దీని గురించే చాలా చక్కగా మరి పునీత అగస్టిన్ గారు చాలా చక్కగా వివరిస్తున్నాడు. పాపం వలన కలిగినటువంటి విధ్వంసము ఎంతో లోతైనది. అది మన ఆత్మ లోతుల్లోకి చొచ్చుకొని పోయి మన ఆధ్యాత్మిక మనస్థితిలోకి మనందరినీ కూడా ఆధ్యాత్మికముగా మరణాన్ని మనకి అది ఇచ్చినది ఆ పాపము. దీనినే ఆయన ఏమంటూ ఉన్నాడు? నైతిక అసమర్థత అంటే స్టేట్ ఆఫ్ స్పిరిచువల్ డెత్ లేక మోరల్ ఇనేబిలిటీ అని ఆయన పిలుస్తున్నాడు. అంటే వాస్తవంగా మనందరం కూడా ఏ విధముగా ఉన్నాము? సజీవంగానే ఉన్నాం. మనందరికీ కూడా దేవుడిచ్చినటువంటి మనస్సు ఉన్నది, దేవుడిచ్చినటువంటి జ్ఞానం ఉన్నది, మనందరికీ కూడా భావోద్యోగాలు మనందరిలో కూడా ఉన్నవి. ఇవి ఉన్నప్పటికీ కూడా మనము ఆధ్యాత్మికంగా మరణించాము మన పాపం వలన అని పునీత అగస్టిన్ గారు తెలియచేస్తూ ఉన్నారు. అందుకే ఈ పాపము మానవుణ్ణి ఎంతగానో దెబ్బతీసి ఉన్నది, మానవుణ్ణి మరణింప చేస్తూ ఉన్నది ఈ పాపము. అందుకే ఈ పాపం వలన మన జీవితంలో ఏం జరుగుతూ ఉన్నది? మన సొంత రక్షణను సాధించుకునేటటువంటి శక్తి మనలో ఏమాత్రము లేదు. మన సొంతగా మనము మన రక్షణను మనము కలిగించుకోగలము. కానీ ఎప్పుడైతే మనము ఈ పాపపు ఊబిలో పడిపోయి ఈ పాపానికి బానిసైపోయి ఉన్నామో మన సొంత రక్షణను కూడా మనము తెచ్చుకోలేకపోతూ ఉన్నాము అని వాక్యము మనందరికీ కూడా తెలియచేస్తున్నది. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? మన ఇష్టాలను మార్చుకోవడానికి, మన వైపు తిరగడానికి, పశ్చాత్తాపపడడానికి ఆయన వేచి ఉండలేదు. ఎందుకంటే మనము ఆ స్థితిలో లేము. మనము అపరాధము చేతను పాపము చేతను మరణించిన వారమై ఉండగా క్రీస్తు మన కొరకై ఆయన మరణించాడు అని ఒక గొప్ప సత్యాన్ని ఈనాటి వాక్యములో మనందరము కూడా వింటూ ఉన్నాం. అలాగే మనకి రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం ఒకసారి 8వ వచనం ఒకసారి చదువుకుందాము. రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం. కానీ మనము పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకే మరణించెను కదా, ఇట్లు దేవుడు మనపై తనకున్న ప్రేమను చూపుతున్నాడు. మనము పాపాత్ములమై ఉన్నప్పటికీ, బలహీనులమైనప్పటికీ, దేవునితో మనకి శత్రుత్వం ఉన్నప్పటికీ దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అటువంటి గొప్ప ప్రేమ దేవుడిది. అందుకే మనకి పునీత పౌలు గారు మనకి చాలా చక్కగా మానవ స్థితి గురించి ఈ విధముగా వివరిస్తూ ఉన్నాడు. మానవుడు ఎవరు? బలహీనుడు, భక్తిహీనుడు, పాపి, అలాగే దేవునికి శత్రువు అని తెలియచేస్తూ ఉన్నాడు. ఆత్మీయంగా తనను తాను రక్షించుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. దేవుని పట్ల ఎలాంటి భయభక్తులు లేవు. దేవుని లక్ష్యాన్ని చేరడంలో ఆయన విఫలమయ్యాడు. దేవుని పట్ల శత్రుత్వముతో ఆయనకు దేవునికి వ్యతిరేకంగా ఆయన పనిచేశాడు అని మనందరికీ కూడా చాలా చక్కగా వివరిస్తూ ఉన్నాడు. అందుకే ఈ విధముగా దేవుడు మనందరము కూడా తప్పిపోయి ఉన్నాము, పాపంలో ఉన్నాము. కాబట్టి మనందరినీ కూడా వెదికి నీతిమంతులుగా మనందరినీ కూడా తీర్చిదిద్దడానికి దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. నీతిమంతులైనటువంటి మనందరికీ కూడా తన రక్షణను ఇవ్వడానికి దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు, తనను తాను సమర్పించుకొని ఉన్నాడు. అందుకే ఈ రోజు మనం చదువుకున్నటువంటి వాక్యంలో కూడా ఒక గొప్ప సత్యం మనకి అక్కడ రాయబడుతున్నది. సర్వసాధారణముగా ఒక మనిషి తన సమయాన్ని గాని తన జీవితాన్ని గాని ఎవరికి సమర్పిస్తాడు? సర్వసాధారణంగా ఎవరైతే మంచివారో, ఎవరైతే సత్ప్రవర్తన కలిగి ఉన్నారో, ఎవరైతే నీతిమంతమైనటువంటి జీవితాన్ని కలిగి జీవిస్తారో
వారి కొరకే ఇతరులు వారి ప్రాణాలను గాని, వారి సమయాన్ని గాని, వారి జీవితాలను గాని సమర్పిస్తారు. కానీ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? పాపాత్ములమైనటువంటి మనందరికి కొరకు కూడా తన ప్రాణాలను అర్పిస్తూ ఉన్నాడు. ఇదే దేవుని ప్రేమకు మానవుని ప్రేమకు ఉన్నటువంటి విభేదము, వ్యత్యాసము, ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా. మరి దీని గురించే మనకి చాలా చక్కగా పునీత పౌలు గారు చాలా చక్కగా వివరిస్తూ ఉన్నాడు. మనం బలహీనమైనప్పటికీ, పాపాత్ములమైనప్పటికీ దేవుడు మన కొరకై మరణించి ఉన్నాడు అని చాలా చక్కటి విషయాన్ని మనందరికీ కూడా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. అంటే ఆ దేవుని తేజస్సు పాపుల కొరకై మరణించి ఉన్నది. ఏంటది? ఆ దేవుని తేజస్సు పాపులమైనటువంటి మన కొరకు కూడా మరణించి ఉన్నది అని ఆయన చాలా చక్కగా వివరిస్తూ ఉన్నాడు. మరి సర్వసాధారణముగా మనకి వాక్యములో చదువుకున్నట్లయితే దేవుడు పాపాన్ని ద్వేషిస్తూ ఉన్నాడు, కానీ ఆయన పాపిని ప్రేమిస్తూ ఉన్నాడు. అంటే పాపము చేసినటువంటి వాడు మరలా దేవుని దగ్గర తిరిగి వస్తాడేమోనని దేవుడు ఎంతగానో ఆ పాపి కొరకు వేచి చూస్తూ ఉన్నాడు అని ఈనాటి వాక్యము మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నది. అందుకే మనందరినీ కూడా సమాధానపరచడానికి, నీతిమంతులుగా చేయడానికి దేవుడు మన కొరకై తన ప్రాణములను సమర్పించి ఉన్నాడు. మరి ఈ రోజు మనం విన్నటువంటి సువిశేషణ పట్టణము మరి మత్తయి సువార్త మరి 9వ అధ్యాయంలో చాలా చక్కగా రాయబడుతున్నది. దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క గుణగణాలు మనకి ఇక్కడ ఉట్టిపడినట్టుగా ఉంటూ ఉన్నవి. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క హృదయం ఏమిటి? ఆయన హృదయము కనికరము కలిగినటువంటి హృదయము, ఆయన హృదయము జాలితో నిండినటువంటి హృదయం. మరి యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ సువార్తను ప్రకటించిన తరువాత ఆ జన సమూహమును చూసి ఆయన హృదయము తరుగుకొని పోయినది అని వాక్యము చెబుతూ ఉన్నది. మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏ విధముగా ఉన్నారు? నిస్సహాయ స్థితిలో, వ్యాధి బాధలతో వాళ్ళు కొట్టి మిటాడుతూ ఉన్నారు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి యాజకత్వం అనేది దేవుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎవరికి ఇస్తూ ఉన్నారు? అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్ర బోధకులు, మరి పరిసయ్యులు అక్కడ దేవుని గురించి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలియపరచాలి. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వాళ్ళు నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారు. ఆధ్యాత్మిక క్షోభన అనేది అక్కడ ఉన్నటువంటి ప్రజలకి తలెత్తుతూ ఉన్నది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి అటువంటి ప్రజలను చూసి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? కనికర పడుతూ ఉన్నాడు. మరి దేవుని కనికరం గురించి ఈ గ్రీక్ భాషలో ఒక పదము రాయబడుతూ ఉన్నది. అదేమిటంటే స్పోక్నోజోమాయ్. స్పోక్నోజోమాయ్ అంటే సర్వసాధారణంగా మనం ఏం చేస్తూ ఉంటాం? ఎవరైనా బాధపడితే వారిని చూసి జాలి పడుతూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుని యొక్క హృదయం ఏ విధముగా ఉన్నది? ఆయన పైన చూపేటటువంటి జాలి కాకుండా మనిషి అంతరంగము, జీర్ణాశ్రయము లేక పేగులు కదిలించేటటువంటి తీవ్రమైన, లోతైన, ఉద్వేగభరితమైనటువంటి బాధను సూచిస్తూ ఉన్నది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి అంత బాధతో మరి ఆ ప్రజలను చూసి దేవుని యొక్క హృదయము కరిగిపోతూ ఉన్నది, కరిగిపోతూ ఉన్నది అని వాక్యం మనందరికీ కూడా స్పష్టం చేస్తున్నది. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఆ ప్రజలను ఎవరు పట్టించుకోవడం లేదు. మరి ఎంతో మంది నిరాశతో, నిస్పృహతో, మరి కష్టాలతో, వ్యాధి బాధలతో వారు నగ్గిపోయి జీవిస్తూ ఉన్నారు. అటువంటి ప్రజలను దేవుడు కాపాడడానికి వస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏమంటూ ఉన్నాడు? నిజమైన కాపరి అంటే ఎవరో మనందరికీ కూడా చాలా చక్కగా తెలియచేస్తూ ఉన్నాడు. మరి మనందరము కూడా గొర్రెలు కాసినటువంటి కాపర్లు చూస్తూ ఉంటాం. ఆ కాపర్లు ఏం చేస్తూ ఉంటారు? గొర్రెల పక్కనే ఉంటూ ఉంటారు. అంటే గొర్రెల పక్కన ఉన్నప్పుడు ఎవరికి ధైర్యము? ఆ గొర్రెలకు ధైర్యం, ఆ గొర్రెలకు ధైర్యం. అలాగే మన జీవితాలలో కూడా మన కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు మనతో ఉన్నప్పుడు మనకి ఎన్ని సవాళ్లు వచ్చినా గాని, ఎన్ని కష్టాలు వచ్చినా గాని మనందరము కూడా ధైర్యముతో ఉంటాం. ఎందుకంటే మనల్ని రక్షించేటటువంటి దేవుడు మనతో ఉన్నాడు అనేటటువంటి భరోసా మనందరికీ కూడా ఉన్నది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి అందుకే యేసుక్రీస్తు ప్రభు మరి ఈనాటి వాక్యము ద్వారా ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆయన చూసి చలించిపోయి ఏం చేస్తూ ఉన్నాడు? తన శిష్యులను, అపోస్తులను ఎన్నుకొని వారికి అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏంటి అధికారము? వ్యాధిగ్రస్తులను స్వస్థపరచడము, ఎవరైతే దెయ్యాల పట్టి బాధపడుతూ ఉన్నారో దెయ్యాలను తరిమి వేయడము, అలాగే వారికి సకల శక్తులను అపోస్తులకి మరి శిష్యులకు దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఒకసారి
మన వాక్యములు మనందరము కూడా చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుకుందాం. వ్యాధిగ్రస్తులను స్వస్థపరుపుడు, మరణించిన వారిని జీవముతో లేపుడు, కుష్ఠరోగులను శుద్ధులుగా గావింపుడు, దెయ్యములను వెళ్ళగొట్టుడు, మీరు ఉచితముగా పొందితిరి, ఉచితముగానే వసుగురు. దేవుడు వారికి ఒక గొప్ప శక్తిని ఇస్తూ ఉన్నాడు. వారిని స్వస్థపరిచేటటువంటి శక్తి వారికి దేవుడు ఇస్తూ ఉన్నాడు. అవన్నీ కూడా వారు ఏ విధముగా చేయాలి? ఉచితముగా ప్రజలకు సేవలు అందించాలి. అలాగే మరి దేవుని స్వార్థ పరిచయం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని ఆలోచించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎలాగైతే దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క పవిత్రతను, దేవుని యొక్క రక్షణను, దేవుని యొక్క పరిశుద్ధాత్మను మనము మన జీవితాలలో ఏ విధముగా అయితే ఉచితముగా పొందుకొని ఉన్నామో, మనము కూడా పొందినటువంటి దానిని ఉచితముగా ఇతరులకి పంచేటటువంటి స్వభావాన్ని మనందరము కూడా కలిగి ఉండాలి. మరి ముఖ్యముగా సేవ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నిస్వార్థతో వాళ్ళందరూ కూడా సేవ చేయాలి. మరి ప్రతి ఒక్కరికి కూడా త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని వారి జీవితం ద్వారా ఇతరులకి వాళ్ళు ప్రతిబింబించాలి అని ఈనాటి వాక్యం మనకు తెలియజేస్తున్నది. అందుకే పునీత పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 12వ వచనంలో ఏమని చెబుతూ ఉన్నాడు అంటే, నేను ఏ విషయంలో కూడా నేను సంఘం మీద ఆధారపడి జీవించలేదు. నేను నా సొంత పనిని నేను చేసుకుంటూ నేను స్వార్థాన్ని నేను వ్యాపింపచేశాను అని చక్కటి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఆయన ఏ పని ఏ విషయంలో కూడా అక్కడ ఉన్నటువంటి సంఘం మీద ఆయన ఆధారపడలేదు. కానీ ఏం చేస్తూ ఉన్నాడు? ప్రతి విషయంలోనూ ఆయన పనిని ఆయన చేసుకుంటూ అలాగే దేవుని కార్యాన్ని కూడా ఆయన చేస్తూ ఉన్నాడు అని వాక్యము మనందరినీ కూడా ఎంతగానో కదిలింప చేస్తూ ఉన్నది. మరి ఈనాటి వాక్యము ద్వారా దేవుడు తన కరుణను కురిపించేటటువంటి దేవుడు. అతని కరుణ ఎల్లవేళలా మనతో ఉంటూ ఉన్నది. దేవుని యొక్క ప్రేమ అనేది మన అర్హత మీద ఎప్పుడూ నిలిచి ఉండదు, ఆధారపడి ఉండదు. మనం బలహీనమైనప్పటికీ, పాపాత్ములైనప్పటికీ, ఎన్ని తప్పులు చేసినా గాని, ఎన్ని పాపమైనటువంటి జీవితంలో మనం జీవించినప్పటికీ దేవుడు ఎల్లవేళలా మనందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు అని ఈనాటి వాక్యం మనందరికీ కూడా తెలియచేస్తున్నది. ఎందుకంటే దేవుడు తన కృప ద్వారా మనందరికీ ఏం దయచేస్తున్నాడు? తన రక్షణను మనందరికీ కూడా ఇస్తూ ఉన్నాడు. మరి ప్రతి విశ్వాసి కూడా ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. దేవుడే మనలను రక్షించువాడు. మన పాపములను మనం విడనాడి ఎప్పుడైతే దేవుని కృపలో మనం జీవిస్తామో, ఆ కృపలో నాటబడతామో, ప్రతి విశ్వాసి కూడా ఫలించేటటువంటి జీవితము, దేవుని గొప్ప బహుమానమును వారి జీవితాలలో వారు చవి చూడగలరు. మరి ప్రతి విశ్వాసి కూడా వారి జీవితాల్లో ఏం చేయాలి? దేవుడు మనకిచ్చినటువంటి గుణగణాలు ఏంటి? దేవుడు మనకిచ్చినటువంటి గుణగణాలు కనికరము, జాలి, సహనము, ప్రేమతో మనందరము కూడా జీవించాలి. అలాగే దేవుడు ఎలాగైతే మనకి ఇచ్చినటువంటి ఉచిత బహుమానాలు మనము కూడా ఇతరులకి ఉచితముగా పంచుకునేటటువంటి మనస్తత్వంతో మనము జీవించాలి. మనలో ఉన్నటువంటి స్వార్థమును, గర్వమును, అహంభావమును ఎడనాడి ఎలాగైతే దేవుడు మనందరినీ కూడా యాజక రూపము, యాజక బృందము అని మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. నిరంతరము మనము అది గుర్తు చేసుకొని దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి మనందరము కూడా కృషి చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున